రైట్. ఒక ఫోటో తోటి చాలా క్లియర్గా తెలుగు భాషకు అన్యాయం జరిగిందని చెప్పి కూడా మీరు చూపెడతా ఉన్నారు. అసలు ఎట్లా ఏ రకమైన అన్యాయం జరిగింది? గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా కూడా టీజీపీఎస్ బాయ్కాట్ టీజీపీఎస్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏం జరిగింది అసలు? ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ నేను ఏం అడుగుదాం అనుకుంటున్నానంటే రేవంత్ రెడ్డి గారిని, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరైతే మహేందర్ రెడ్డి గారు ఉన్నారో ఆయనకు మీకు పడదు కాబట్టి హీజ్ కన్సిడరబుల్లీ ఆయన సరిగా లేరు అంటే ఆయన వర్క్ ఆయన జాబ్ సరిగా చేయలేదని మీరు అలిగేషన్స్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మహేందర్ రెడ్డి గారు ఆయన చాలా అసలు మహేందర్ రెడ్డి గారు ఈజ్ ఓన్లీ పర్సన్, ఆయననే అన్ని జాబులు ఆయన బాగా చేస్తారని రిటైర్ అయిపోయాక కూడా ఆయనకు టీజీపీఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చారు. అకార్డింగ్ టు సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్ట్ గైడ్ లైన్స్ 3 years సర్వీస్ అని ఉండాలి మినిమం. ఒక 1 yearలో రిటైర్మెంట్ అయిపోయారు, కనీసం మాకు అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇవ్వలేదు. సో ఇది నా ఫస్ట్ క్వశ్చన్, అసలు మహేందర్ రెడ్డి గారిని అపాయింట్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? అండ్ సెకండ్ క్వశ్చన్, అమెండ్మెంట్ ఆఫ్ జియో నెంబర్ 55ని అమెండ్ చేసి జియో 29 తీసుకురావడానికి గల కారణం ఏంటి? దీనివల్ల ఏ కులాల వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు? అగ్ర కులాల వాళ్ళు బెనిఫిట్ అవుతారు డెఫినెట్లీ. బికాస్ ఆఫ్ జియో 29 ద మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో బీసీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ వాళ్ళే కదా, వాళ్ళ రైట్స్ అనేవి వయోలేట్ అవుతున్నాయి, వాళ్ళ రిజర్వేషన్ రైట్స్ వయోలేట్ అవుతున్నాయి. ఇంత అన్కాన్స్టిట్యూషన్ జియో గురించి మేము 10 months నుంచి ఛాలెంజ్ చేస్తుంటే దెర్ ఇస్ నో వన్ హూ ఈస్ హియరింగ్ టు అస్. ఈవెన్ సుప్రీంకోర్టు కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, ఢిల్లీ అండ్ లాషెస్ మీద మా కేసెస్ కొట్టేస్తారా? ఇదేమైనా జడ్జిమెంటా? వీఆర్ లుకింగ్ ఎట్ సుప్రీంకోర్ట్ అండ్ అసలు జ్యుడిషియరీని కాకపోతే ఇంకెవరైనా నమ్ముకుంటాం చెప్పండి? అలాంటి జ్యుడిషియరీ ఢిల్లీ అండ్ లాషెస్ మీద కొట్టేస్తే ఇంకా మేము ఏం చెప్పుకుంటాం చెప్పండి? అండ్ 12,000 పేపర్లు అండి, యూపీఎస్సీలో 12,000 పేపర్లు ఉంటాయి. 12,000 పేపర్లని మీరు యూపీఎస్సీ లాంటి ఎంత పెద్ద ఎగ్జామే దాన్ని 3 months కరెక్షన్ చేస్తుంది. అట్లాంటిది టీజీపీఎస్లో మోర్ దెన్ 20,000 పేపర్స్ మళ్ళీ ఒక్కొక్కరు 7 పేపర్లు రాస్తాడు. అంటే ఇన్ని పేపర్స్ని ఎట్లా కరెక్షన్ చేశారు మీరు ఓన్లీ 3 months ఆఫ్ స్పాన్లో? అండ్ ఆ కోటి ఉమెన్స్ కాలేజ్ అయితే అది లిటరల్లీ అసలు ఆర్గ్యుమెంట్ ఏంటండి? కాలేజ్లో అబ్బాయిలు సీసీ కెమెరా పెడతారా? మీరు ఫ్రిస్కింగ్ చేయట్లేదా? అట్లా అంటే మీరు ఫ్రిస్కింగ్ చేస్తున్నారు కదా, మీ పోలీస్ ఫోర్స్ అంత వీక్ ఉందా? చాలా పోలీస్ ఫోర్స్ని డిప్లాయ్ చేస్తారు కదా, మీరు అంత వీక్ పోలీస్ ఫోర్స్ ఉందా? ఇది ఎక్కడన్నా అంటే ఏమనుకుంటున్నారు మీరు? అలాంటి కోటి ఉమెన్స్ కాలేజ్లో కానివ్వండి, ఎగ్జాంపుల్ నారాయణమ్మ కాలేజ్లో ఎక్కడ చూసినా మీరు యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్లో ఉమెన్ రాస్తారు, మెన్ రాస్తారు. అంటే ఇక్కడ జెండర్ బయాస్ ఏంటి? ఇంకా అదే ఎగ్జామ్ సెంటర్ నుంచి ఇంతమంది క్వాలిఫై అవ్వడం అంటే దిస్ ఇస్ లైక్ సర్ప్రైజింగ్ అండి. ఇది వాళ్ళు చెప్పే రీజన్స్ని ఎట్లా చూస్తారండి? అంటే వాష్రూమ్స్ అవి ఇవి అని చెప్పి రీజన్స్ చెప్తా ఉన్నారు కదా, ప్రధానంగా ఇప్పుడు మేల్స్కి ఫీమేల్స్కి కలిపి పెట్టకపోవడానికి కారణం ఇదే అని చెప్తా ఉన్నారు. ఎగ్జాక్ట్గా ఆ 2 సెంటర్ల నుంచి మాత్రమే 70+ స్టూడెంట్స్ అక్కడి నుంచి వచ్చారు. ఏం చెప్తారు మీరు దీన్ని? మై ఫస్ట్ క్వశ్చన్ ఇస్, యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్ అప్పుడు వాష్రూమ్స్ ఎవరు యూజ్ చేసుకోడా? అప్పుడు వాష్రూమ్స్ అందరూ యూజ్ చేసుకుంటారు కదా. ఆ ఎగ్జామ్స్ అప్పుడు లేని ప్రాబ్లము ఈ స్టేట్ పిఎస్సీ ఎగ్జామ్స్కి ఎందుకు ఉంటుందండి? స్టేట్ పిఎస్సీ కండక్ట్ చేసి జస్ట్ 563 పోస్టులకే, దానికే మీరు ఏదో మేము వేల పోస్టులు కండక్ట్ చేస్తున్నాం అన్నట్టు ఎందుకు? అసలు ఎవరిని అంటే ఎవరి బెనిఫిట్ కోసం చేస్తున్నారు ఇదంతా? ఇట్స్ క్లియర్లీ విజిబుల్ అండి. అసలు ఇది చాలా సిల్లీ రీజన్. వాష్రూమ్స్ లేవన్నది చాలా సిల్లీ రీజన్. మరి యూపీఎస్సీ ఎగ్జామ్స్ అప్పుడు ఎలా వాష్రూమ్స్ వస్తాయండి? అప్పుడు కొత్తగా ఏమైనా కట్టిస్తారా మీరు? దిస్ ఇస్ వెరీ సిల్లీ థింగ్ దట్ ఆర్గ్యుమెంట్. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇలాంటి ప్రశ్నలు ఎవరైతే ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నారో వీళ్ళందరి పట్ల ఒక అనుచిత వ్యాఖ్యలు చేసిండు మన మానవతరాయ్ గారు. చెప్పు తీసుకొని కొడతామని చెప్పి మాట్లాడింది నిరుద్యోగుల పట్ల. ఏ నిరుద్యోగులు అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ని తెచ్చిర్రో, ఏ నిరుద్యోగులు అయితే గడప గడపకు పోయి ప్రచారం చేసిరో, బస్సు యాత్రలు చేసిరో, అదే నిరుద్యోగుల మీద ఇలాంటి వ్యాఖ్యలను ఎట్లా చూస్తారండి మీరు? మానవత రాయ్, నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఫస్ట్ థింగ్, మీకు కాంగ్రెస్ పార్టీ స్పెల్లింగ్ తెలుసా? ఫస్ట్ అసలు ఆయన ఎలిజిబుల్ క్యాండిడేటా? వాళ్ళ సీఎం చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఎలా అయితే మాట్లాడతారో, ఒక పబ్లిక్ మీటింగ్స్లో ఎలాగైతే మాట్లాడతారో, మీ కిందున్న కార్యకర్తలు కూడా అలాగే నేర్చుకొని మాట్లాడుతున్నారు ఈరోజు. అసలు చెప్పు తీసుకొని కొట్టడం ఏంది నాకు అర్థం కాదు. అసలు మీరెవరు? మీ ఇంట్లో నుంచి ఏమైనా జాబులు ఇస్తున్నారా మాకు? అవి మా జాబులు, మేము కష్టపడితే మాకు వచ్చే జాబులు అవి. దిస్ ఇస్ రియల్లీ అసలు కనీసం కాంగ్రెస్ పార్టీ స్పెల్లింగ్ కాదు కదా, ఆ ఎక్కిలు కూడా సరిగా రానోడికి మా గురించి మాట్లాడుతున్నాడు. చెప్పు తీసుకొని కొట్టడం ఏంది? మీరు రండి అశోక్ నగర్కి, స్టూడెంట్స్ మీకు చూపిస్తే చెప్పు దెబ్బలు ఎట్లుంటాయి అనేది. అసలు ఆయన మేము కన్సిడరేషన్లోకే తీసుకోవట్లేదండి. ఏదో మీడియా ముందు మైక్ దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం బాగోదు. మానవత రాయే కాదు, మిగతా వాళ్ళు కూడా వాళ్ళ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని మేము ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నాం. అండ్ డెఫినెట్గా మీకు క్షమాపణ చెప్పాల్సిందే స్టూడెంట్స్కి.
హూ ఇస్ హీ అండి? అసలు ఎవరైనా ఆయనకి ఏం తెలుసు? కనీసం ఒక ఉద్యమం గురించి తెలుసా? ఏ ఉద్యమంలో పనిచేసిందని ఆయన మా గురించి మాట్లాడతాడు. ఈరోజు వాళ్ళ పార్టీ వాళ్ళు ఇన్ని పోస్టులు ఎలా ఇంతమంది స్టూడెంట్స్ నష్టపోతుంటే కనీసం మాట్లాడు, కనీసం ఒక టాపిక్ గురించి తెలియదు. అసలు ఏది తెలియని ఒక పిచ్చేదో వచ్చి మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఈరోజు అదే మాట మేమంటే సైలెంట్గా ఉంటాడా? మా స్టూడెంట్స్ వచ్చి చెప్పు తీసుకొని కొడతాం నిన్ను అని అంటే సైలెంట్గా ఉంటాడా? హీస్ లైక్ చెప్తున్నా కదా, హీస్ అ డంప్ ఫెలో. దిస్ ఇస్ సంథింగ్ ఐ వాంట్ టు సే. ఇది రేవంత్ రెడ్డి విషయానికి వస్తే ఇప్పుడు మన నిరుద్యోగుల పక్షపాతి ప్రభుత్వం ఇది. నిరుద్యోగుల కోసమే నిరుద్యోగుల తెచ్చుకున్న ప్రభుత్వం ఇది. నిరుద్యోగుల ప్రభుత్వమే దీని పట్ల అంటే విద్యాశాఖ పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టిన నేను నా దగ్గరనే పెట్టుకున్నది, వేరేటోళ్ళకి ఇష్టే భ్రష్టు పట్టిస్తారు అది ఇది అని చెప్పి పెద్ద పెద్ద సభలలో ప్రసంగిస్తున్నారు ఆయన. మరి ఒక పక్క మీరేమో నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు పెద్ద ఎత్తున సమస్యలతోటి రోడ్లు ఎక్కుతూ ఉన్నారు. ఎట్లా చెప్తారు? ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు, సారీ టు సే దిస్ అండి, మీరు ఏదైతే విద్యాశాఖ మంత్రి పదవి మీతో పెట్టుకున్నారు కాబట్టే నిజంగా భ్రష్టు పడుతుంది విద్యాశాఖ అనేది. అసలు మీరు ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యుండి ఇప్పటివరకు మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అండ్ అనదర్ థింగ్, ఏదైతే టీజీపీఎస్సీ ఉందో ఈ పోలీస్ పర్సనల్ ఏందో నాకు అర్థం కావట్లేదండి. టీజీపీఎస్సీ చుట్టూ పోలీస్ ఫోర్స్ ఉంటారు, మొత్తం బ్యారికేడ్స్ ఉంటాయి. అక్కడ ఎంతమంది పోలీసులు డిప్లాయ్ అయి ఉంటారంటే మేము చైర్మన్ని కలవలేము, అక్కడ ఉన్న సెక్రటరీస్ని కలవలేము, ఎవరిని కలవకుండా మేము మా ప్రాబ్లమ్స్ ఎక్కడికి వెళ్ళి చెప్పాలి, ఎవరికని చెప్పాలి? మరి విద్యాశాఖ మంత్రి అయితే ఎట్లా పట్టించుకోరు? అంటే ఒకటే క్వశ్చన్ అండి, పోలీస్ వాళ్ళు తెలంగాణలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలా, లేకపోతే మీ చుట్టూ మీ పోలీస్ని డిప్లాయ్ చేసుకొని మీ సెక్యూరిటీ కోసం మీ ఫోర్స్ కోసం మీరు డిప్లాయ్ చేసుకుంటున్నారా? దిస్ ఇస్ మై క్వశ్చన్. అంటే ఈరోజు పేపర్లో కూడా ఒక స్టేట్మెంట్ చూసినా కదా, తెలంగాణ పోలీసు తెలంగాణ లా అండ్ ఆర్డర్ వ్యవస్థ అంటే ఇప్పుడు దీనికి సంబంధించిన వ్యవస్థ ఏదైతే ఉందో అది నెంబర్ 1గా ఉన్నది కాంగ్రెస్ వచ్చిన తర్వాత అని చెప్పి ఒక పేపర్ స్టేట్మెంట్ వేయించుకున్నారు కదా. మరి అఫ్ కోర్స్ అండి, నిజం చెప్పాలంటే పోలీస్ వాళ్ళకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే దే ఆర్ డూయింగ్ దర్ జాబ్ ప్రాపర్లీ. కాకపోతే నేనేం చెప్తా అంటే రేవంత్ రెడ్డి గారు, దెర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ దట్ పోలీస్ హ్యాస్ టు లుక్ ఓవర్. లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడం అంటే మీ ఇంటి చుట్టూ లేకపోతే మీ సెక్రటరీ చుట్టూ లేకపోతే సెక్షన్ 144 ఇంపోజ్ చేసుకొని టీజీపీఎస్సీ చుట్టూ అశోక్ నగర్లో డిప్లాయ్ చేయడం కాదు. పోలీస్ వాళ్ళకి ఇంకా చాలా పనులు ఉన్నాయండి. మీరు జీతాలు ఇస్తున్నారు, ఐ అగ్రీ విత్ యూ. జీతాలు అంటే ఐమ్ సారీ, టీఎల్ కూడా సరిగా పడట్లేదు. ఇట్స్ లైక్ వాళ్ళు క్వశ్చన్ చేయలేక పాపం రాత్రింపగలు కష్టపడుతున్నారు. నిజంగా రేవంత్ రెడ్డి గారు మీ సెక్యూరిటీ కోసమే. ఏం చెప్తారు ఫైనల్గా? అంటే ఈ ధర్నా తర్వాత కూడా ఇంకా ఎలాంటి మార్పు లేకుండా ఇదే వైఖరి కొనసాగిస్తే ప్రభుత్వం కావచ్చు, ఇటు టీజీపీఎస్సీ కావచ్చు, ఎలాంటి కార్యాచరణ చేపట్టబోతా ఉన్నారు మీ ముందస్తు? ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ గారికి, ప్రెసిడెంట్ గారికి కంప్లైంట్ అనేది రేజ్ చేయడం జరిగింది. ఎన్సీఎస్టీకి కూడా కంప్లైంట్ అనేది రేజ్ చేయడం జరిగింది. రీసెంట్లీ ఢిల్లీ నుంచి కూడా మేము మీడియా అడ్రస్ చేయడం జరిగింది. అండ్ రాహుల్ गांधी जी संविधान पकड़ के सारा देश घूमता है और बोलता है कि रिजर्वेशन लागू करो, सोशल जस्टिस लागू करो, इसके बारे में। एंड उनके लिए मैं एक ही बात बोलना चाहती हूँ, सर पहले आपकी तेलंगाना में देखिए, तेलंगाना में कुछ भी नहीं होता है. यहाँ पे people are suffering in Telangana. You please look at Telangana first, then you talk about other things. And Bihar PSC గురించి రాహుల్ గాంధీ పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సో రాహుల్ గాంధీ जी प्लीज़ लुक आउट, लाइक तेलंगाना के बारे में सोचिए, बिहार के बारे में नहीं, बिकॉज योर कांग्रेस गवर्नमेंट इज देयर इन तेलंगाना. This is something I want to say.